చెన్నెనపురం 12వ భాగం. తెల్లగా తెల్లవారి చాలాసేపయ్యింది. అప్పటికే జలపాతం నీళ్లతో తలంటి స్నానం చేసి వచ్చాడు సోమనాథుడు. అతని గుడారంలో ఉన్న నటరాజు ప్రతిమ ముందు కళ్ళు మూసుకొని నిలబడి దండం పెట్టుకున్నాడు. ఇప్పుడు అతని ముందు ఉన్న దారి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్థిర చిత్తంతో రాఘవాచారి గుడారం వైపు నడిచాడు. రాఘవాచారి ఆయన గుడారం దగ్గర ఏదో నమూనాలు పట్టుకొని పరిశీలనగా చూస్తున్నాడు. సోమనాథుడు మెల్లగా రాఘవాచారిని సమీపించి రాఘవయ్యా అని పిలిచాడు. తల తిప్పి చూశాడు రాఘవాచారి. సోమనాథుడి వంక చూస్తూ ఏదో అనబోయే లోపు ఆయన కాళ్ళ మీద పడుతూ, నన్ను క్షమించు రాఘవయ్యా, ఇన్ని రోజులు నా ప్రవర్తనతో నీ మనసుకు చాలా కష్టపెట్టాను. ఇకపై నువ్వు ఎట్లా చెప్తే అలాగే నడుచుకుంటాను అంటూ రాఘవాచారి కాళ్ళు పట్టుకున్నాడు సోమనాథుడు. చచ, ఏంట్రా ఇది, లే అని సోమనాథుణ్ణి లేవదీసి, సరే సరేలే, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ సోమనాథుని ముఖంలో గర్వంగా చూశాడు రాఘవాచారి. ఆ వెంటనే పక్కనే ఉన్న నమూనాను తీసి అతనికిస్తూ, అందరూ పని మొదలు పెడుతున్నారు, నీకోసం ఇదిగో ఈ నమూనాను తీశాను, చూడు, కష్టం అనిపిస్తే చెప్పు, అలివే నేను పంపిస్తానులే అన్నాడు. అతని దీక్షకు అబ్బురపడుతూ అనురాగం నిండిన గొంతుతో, ఈ కొలతలతో పరీక్ష చేసిన రాతి దిమ్మలు అవిగో ఆ పక్కనున్నాయి, ముందు నువ్వు ఏమైనా తిను, ఆ తర్వాత పని మొదలుపెట్టు అని చెప్పాడు రాఘవాచారి. తల ఊపి నమూనాను పట్టుకొని ఆహార పదార్థాలు ఉండే గుడారం వైపు నడిచాడు సోమనాథుడు. అతను అటు వెళ్తూ ఉండగా అక్కడ శిల్పం చెక్కడం కోసం చేతులను పైకి చాపి నమూనా శిల్పంలా నిలబడి తన శరీరాన్ని ఏమాత్రం కదపకుండా కళ్ళను మాత్రమే తిప్పి సోమనాథుని వంక అబ్బురంగా చూసింది ఒక స్త్రీ. ఆమె పేరు సావేరి. సోమనాథుడు అడుగులతో పాటు సావేరి కన్నులు కూడా అటువైపుగా కదులుతూ ఉన్నాయి. సావేరి ముందు నిలబడ్డ రాతిదిమ్మ పైన ఒక అమ్మాయి రూపాన్ని చెక్కుతూ రామకోటి సావేరిని కదలొద్దు అన్నట్లు ఊ అని గట్టిగా హెచ్చరించాడు. సావేరి మనసు సోమనాథుణ్ణి చూడమని పోరు పెడుతుంది. వృత్తిపైన అంకిత భావంతో మళ్ళీ తల మామూలుగా తిప్పి కదలకుండా నిలబడ్డది సావేరి. సోమనాథుడు చెయ్యగలిగిన పని గురించి ఆలోచిస్తూ ముందుకెళ్ళిపోయాడు. అతను పలహారం తిన్న తర్వాత రాతిదిమ్మల దగ్గరికి వచ్చాడు. అక్కడ చెక్కడానికి పనికొచ్చేలా గట్టితనం పరిశీలించి కొండరాతి ముక్కలు చాలా ఉన్నాయి, అందులో వాటిని ఒక్కదాన్ని ఎంచుకొని దానిని ఎండ వెలుగు పడేలా ఉన్న చోట చూపించి అక్కడికి తెమ్మని మావటికి చెప్పాడు సోమనాథుడు. ఆ లోపల తనకు కావలసిన పనిముట్లు తెచ్చుకున్నాడు. గుండెల నిండా కాలి పీల్చుకొని నిశ్చలంగా మరొకసారి నమూనా వంక పరిశీలనగా చూశాడు. ఎడమ చేత్తో కుంకుమ భరిణను పట్టుకొని భుజం నుండి మాత్రం ఏదో వెనకకు తిరుగుతున్న యువతి చిత్రం అది. ఒక కాలు మీద బరువంతా మోపి రెండవ కాలి మునివేళ్ల మీద నిలబడి ఎత్తుగా ఉన్న మెత్తని భాగాన్ని మోచేతిని మోపి నడుము వంచి వెనక్కి తిరిగి ఆ అమ్మాయి చిత్రం ఆ నమూనాలో ఉంది. ఆమె ఎడమ చెయ్యి సింధూర భరణను పట్టుకొని ఉంటే కుడి చెయ్యి మధ్యవేలు భరణలో ఉంది. ఆ నమూనాని చూడగానే సోమనాథుడు తనలో కలిగిన భావాన్ని తరచి చూసుకున్నాడు. ఆకర్షించే మేని సొగసని వయ్యారంతో కలిగిన ఒలికిస్తూ సమ్మోహనంగా వెనక్కి తిరిగి చూస్తున్న ఆమె తనలోని ప్రేమానురాగాల్ని సింధూరంలో కలిపి రంగరించుకున్నట్లు అనిపించింది సోమనాథుడికి. ఇదే భావం తాను చెక్కబోయే శిల్పంలో ప్రతిధ్వనించాలి అనుకుంటూ పనిముట్లు దగ్గర పట్టుకొని అతని ముందున్న కొండరాళ్లలో సరైన దానికోసం వెతకడానికి దృష్టి మళ్లించాడు సోమనాథుడు. రోజులు చాలా విచిత్రమైనవి. సూర్యవతికి త్వరగా రోజులు కనిపించాయి అనిపిస్తే ప్రవల్లికకు మాత్రం చాలా భారంగా గడిచాయి. వాళ్ళిద్దరి భావాలు ఎలా ఉన్నా వారు ఆతృతగా ఆశగా ఎదురు చూస్తుంది మాత్రం పెళ్లి ముహూర్తం కోసమే. ఆ ముహూర్తం వచ్చేసింది. ప్రవల్లికకు ఇచ్చి మాట కారణంగా నోరు మూసుకొని అయిష్టంగానే పెళ్లి పనుల్లో తిరుగుతోంది సూర్యవతి. దేవదత్ ప్రవల్లికల వివాహం అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ క్షణం కోసమే ఎదురు చూసిన ప్రవల్లిక పెళ్లి ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్గొనింది.
ఆమె చేయాల్సిన వాటినన్నిటినీ నిష్టగా, నియమంగా, ఇష్టానుసారంగా, మనస్ఫూర్తిగా చేస్తూ ఉంది. పెళ్లి పీటల పక్కన కూర్చున్న ప్రవల్లిక దేవదత్తిని చూస్తుంటే సూర్యవతి మనసులో ఇంకా భయంగానే ఉంది. ప్రవల్లిక జీవితం బూడిదలో పోసిన పన్నీరు అవబోతుందని భయపడుతూనే మాంగళ్య సూత్రధారణ అనంతరం వధూవరుల తలపైన అయిష్టంగానే అక్షింతలు వేసింది. అర్ధరాత్రి ముహూర్తం. పెళ్లిలో తతంగాలన్నీ పూర్తి అయ్యేసరికి తెల్లవారిపోయింది. అప్పగింతలు కానించి అల్లుడి చేతిలో ప్రవల్లిక చేతిని పెట్టారు రాఘవాచారి, సుమిత్రలు. మధ్యాహ్నం అవుతుండగా ఆఖరి భాగంగా పెరుగన్నం తిని పుట్టింటి నుండి బయలుదేరారు నూతన వధువులు. ఆమెకి తోడుగా నెచ్చలి సూర్యవతి కూడా ప్రయాణమయ్యింది. అందంగా అలంకరించిన గుర్రపు బండిలో మరింత అందంగా ఉన్న నూతన దంపతులు ఇద్దరు కళ్ళు చెక్కు చెదిరేలా ఉన్నారు. మగపెళ్లి వారందరూ తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళు కలెంజర్ చేరుకునేసరికి సాయంత్రం అయ్యింది. తొలిసారిగా అత్తారింట్లో అడుగు పెడుతున్న ప్రవల్లిక ఉప్పు కుండని వెనక్కి పడవేసింది. కుడి కాళ్ళు ఇంట్లో పెట్టింది. దేవదత్ తల్లి చారుని ఆ కొత్త వాతావరణంలో దేవదత్తికి చిటికెన వేలు పట్టుకొని ఇంట్లోకి నడిచింది ప్రవల్లిక. అక్కడ ఆమెకి అభ్యంగన స్నానానికి ఏర్పాట్లు చేశారు. వాటిని పరిశీలించి చూస్తుంది సూర్యవతి. జరగబోయే శోభనపు రాత్రి గురించి ప్రవల్లిక కంటే ఆమెకే ఎక్కువ ఆతృతగా ఉంది. మరుసటికి ప్రవల్లిక నోట ఏం వినాల్సి వస్తుందో అని మదనపడసాగింది ఆమె. సాయంత్రం అవుతూనే ప్రవల్లికని సుగంధ ద్రవ్యాలతో అభ్యంగన స్నానం చేయించి అందంగా అలంకరించి దేవదత్ గదిలోకి పంపారు. ఆడవాళ్లు దేవదత్తుతో ఇంతకు ముందు మాట్లాడిన పెళ్లి విషయాలు ఆ పక్కనే ఉంటూ వచ్చినా ప్రవల్లికతో అతని సాన్నిహిత్యం కొంచెం కూడా పోలేదు. ఇప్పుడు ప్రత్యేకించి ఇలా అతని గదిలో ఒంటరిగా ఆమె ప్రతి రాత్రి పడుకోవడానికి రావడం ఆమెకి ఇన్నాళ్ళు తెలియని ఆడపిల్లకుండే సహజమైన సిగ్గు బిడియాన్ని కలిగించాయి. గదిలోని దీపపు వత్తి సన్నగా వెలుగుతుంది. అగరు పత్తి సుగంధం మత్తుని వ్యాపింపచేస్తూ ఉంది. ఆమె కోసం ఎదురు చూస్తున్న దేవదత్ నిదానంగా లోపలికి వస్తున్న ప్రవల్లికను చూసి ఆమె దగ్గరకు వెళ్ళి తలుపు లోపల గడియ పెట్టాడు. ఆమె చేతిని పట్టుకొని గది మధ్యలో ఉన్న పట్టుతెరల పందిరి మంచం దగ్గరకి తీసుకువెళ్ళాడు. ఆమె మంచం మీద లాలనగా కూర్చోబెట్టి దీపపు వత్తిని బాగా తగ్గించాడు. ప్రవల్లిక కలిసిన ప్రతిసారి అతని ఆవేశానికి అడ్డుకట్టలు వేసిన పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. అందుకే హద్దు అదుపు లేని ఉద్రేకమైన ఆమెని అశాంతం ఆక్రమించుకున్నాడు. సుఖ సారవస్యపు తృప్తి, సిగ్గు ఒకేసారి ముంచెత్తుతుంటే దేవదత్ గుండెల్లో ఒదిగిపోయింది ప్రవల్లిక. ఆ రేయి తెల్లవారుతూనే ప్రవల్లికలోని భావాల్ని గమనించాలని ఆతృతగా ఎదురు చూస్తున్న సూర్యవతి ప్రవల్లికలోని ముసిముసి సిగ్గులు, నవ్వులు, కళ్ళు వాల్చుకొని సిగ్గుపడ్డం చూసి నివ్వెరపోయింది. తేరుకుంటూ ఏదో అర్థమైన దానిలా కొంచెం గాఢంగా నిట్టూర్చి ఆనందం రెట్టింపు చేసుకుంది. సోమనాథుడి ఆలోచనల నుండి ప్రవల్లిక క్రమక్రమంగా కనుమరుగైపోతూ ఉంది. అతని ప్రతి తలుపులోనూ అతను చెక్కుతున్న శిల్పాల ఊహలు మాత్రమే నిండుతున్నాయి. ఇప్పటికే అతను రాఘవాచారి చెప్పిన 4-5 శిల్పాలను చెక్కడం పూర్తి చేశాడు. అతను చెక్కిన శిల్పాల సగసరితనం, ఆ శిల్ప శ్రమలో ప్రధాన శిల్పాచారులైన రాఘవాచారితో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బాణోజుడు ఇంకా ఇతర శిల్పాచారులందరినీ కూడా కదిలించింది. ఇప్పుడు సోమనాథుడు మరో శిల్పపు ముఖాన్ని చెక్కుతూ ఉన్నాడు. తన వద్ద ఉన్న నమూనాలో కనిపిస్తున్న భావాన్ని అచ్చం ఆ రాతి శిల్పంలో పలికించాలని పట్టుదలతో అతను ఏకాంతంగా పనిచేస్తూ ఉన్నాడు. సోమనాథుడి చేతిలోని సుత్తి దెబ్బ వెంట దెబ్బ వేస్తూ ఉంటే పక్కలకు జరుగుతోంది. ఆ పనిలో పడి ఇహపరాలను మర్చిపోయాడు. శిల్ప రూపం పూర్తి అవుతుంది. ఇక చేతులకి, నడుముకి, కాళ్ళకి ఆభరణాలు మాత్రం చెక్కాల్సి ఉంటుంది. అది చాలా నిశితంగా, సున్నితంగా కూర్చొని ఎంతో ఓపికగా, జాగ్రత్తగా చేయాల్సిన పని. సోమనాథుని వెనకే నిలబడి అతన్నే చూస్తూ రాఘవాచారి చాలా తృప్తిగా నిట్టూర్చి శిల్పాన్ని చూశాడు. అప్పుడే సరిగ్గా కుండ నీళ్లు తీసుకొని అక్కడికి వచ్చింది సావేరి. రాఘవాచారి పక్కగా వచ్చి ఆ శిల్పాన్ని చూస్తూ, రాతి శిల్పాల్లోని భావాన్ని ఉట్టిపడేలా చెక్కడంలో మీ శిష్యుడు ఆరి తేరినవాడు అవుతున్నాడు రాఘవాచార్య
అని మెల్లగా అంది. అవును అన్నట్లు సంతోషంగా తల ఊపాడు రాఘవాచారి. తాను తెచ్చిన కుండలోని నీటిని సోమనాథుని పక్కనే ఉంచి చిన్న తొట్టిలో నిదానంగా పోసింది సాబేరి. ఆ నీటి తుంపర్లు మీద పడ్డంతో మెల్లిగా తల తిప్పి చూశాడు సోమనాథుడు. అతను ఆమె వెంక చూడ్డంతో చిరునవ్వు నవ్వింది ఆమె. ఆ నవ్వుని పట్టించుకోకుండా చేత్తో నీళ్లు తీసుకొని అతను చెక్కిన చోట పోసి శిల్పాన్ని తుడిచాడు. చిన్న చిన్న రాతి ముక్కలను రజనంతా అతను పోగొట్టేసి చెక్కిన భాగం స్పష్టంగా తెలుస్తూ ఉంది. సరిగ్గా వచ్చిందో లేదో అన్నట్టు దాని వంకే చూస్తూ మళ్ళీ ఆ భాగం చెక్కడంలో నిమగ్నమైపోయాడు సోమనాథుడు. అతని వంక నిలబడి చూస్తున్న రాఘవాచారి సోమనాథుల్లోని చెలించని మనస్తత్వం చూసి, అతనికి పని మీద ఉన్న భక్తిని చూసి చాలా సంతృప్తిగా అక్కడి నుండి కదిలాడు. సోమనాథుణ్ణి చూస్తూ నిలబడిపోయింది సావేరి. తాను ఒక దేవదాసి అయినప్పటికీ మొట్టమొదట తాను మనసులోనే బాధపడుతూ ఉంది. అయితే అక్కడ ఉన్న శిల్పసుందరి మెడలో ఆభరణాలు చెక్కుతున్న సోమనాథుని మీదే ఉన్నాయి ఆమె చూపులు. ఒక అందాల రాశిని నిజమైన రూపం అనిపించేలా ఆ శిల్పంలోని ప్రతి అవయవాన్ని, అందులోని అంగాంగాన్ని అతని చేతులతో మలుస్తూ ఉన్నాడు సోమనాథుడు. సావేరి కళ్ళకి అతను ఒక అపర బ్రహ్మలా కనిపిస్తూ ఉన్నాడు. రోజులు చాలా త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. నెలలు జాబితాలోకి చేరిపోతూ ఉన్నవి. రక్షణ మంత్రిగా తన కర్తవ్యానికి అప్రమత్తుడై నిర్వర్తిస్తూ ఉన్నాడు దేవదత్. ప్రతిరోజులా ఆ రోజు కూడా మహారాజు యశోవర్మని కలిశాడు రక్షణ శాఖ మంత్రి దేవదత్. సేనల నియామకాల గురించి చర్చించుకుంటున్న తర్వాత యశోవర్మ చందనపుర వాటికలో కట్టబోయే శిల్పాలయాల గురించి ఆ విషయాన్ని లేవనెత్తాడు. వాటిలో తాను ప్రధానంగా ఇయ్యపోయే భంగిమల గురించి చెప్పాడు. అంతేకాకుండా అక్కడ నవ యవ్వన యువకులకు తమ సంసార గురించి, రాబోయే తరాలకు తెలియచేయడానికి శాస్త్రాన్ని కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా దేవదత్తుని అడిగాడు యశోవర్మ. వినడానికే ఆ శాస్త్రం గురించి పూర్తిగా తెలియదు, వినయంగా చెప్పమన్నాడు దేవదత్. అయితే ముందు ముందు దీన్ని అధ్యయనం చెయ్యి. సంస్కృత శ్లోకాలు, అర్థాలతో శృంగార భంగిమలు ఉన్నటువంటి వాచ్యాయన కామశాస్త్ర ప్రతిని దేవదత్కి ఇచ్చాడు మహారాజు యశోవర్మ. ఆ ప్రతిని అందుకుంటూ మహారాజు గారి వద్ద సెలవు తీసుకున్నాడు దేవదత్. మహారాజు గారి మందిరంలో నుండి బయటికి వచ్చిన తరువాత ఒక సైనికుడు తన వద్ద ఉన్న 2 రేఖల్ని తెచ్చి ఇచ్చి, తండ్రి బ్రహ్మతీర్థకి మామగారు రాఘవాచారి ఇమ్మన్నారు అని చెప్పాడు. ఆ లేఖల్లో అతను తండ్రి కాపోతూ ఉన్నాడన్న విషయము వ్రాసి ఉంది. రాఘవాచారి సుమిత్రులను వీలు చూసుకొని వచ్చి కూతుర్ని చూసి వెళ్ళమని వ్రాశాడు. రాత్రి భోజనం పూర్తి అవ్వగానే దేవదత్ తనతో తీసుకువచ్చిన వాచ్యాయన కామశాస్త్ర ప్రతిని పట్టుకొని దీపం వెలిగించి ఆ వెలుగులో కూర్చున్నాడు. అందులోని ఒక్కొక్క శ్లోకం చదవడం మొదలుపెట్టాడు దేవదత్. కొన్ని క్షణాలకే ఆ భావాల్లో పూర్తిగా లీనమైపోయాడు. ఆ రాత్రి కొండల ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. బాణోజుడు, ఆచార్యుడు మున్నగు వారందరూ వచ్చిన తర్వాత తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు. వాళ్లని తీసుకొని వెళ్ళడం కోసం గుర్రాలు, గుర్రపు బండ్లు అక్కడ కొంత దూరంలో నిలిచి ఉన్నాయి. ఆ శిల్పాచారులకు సంబంధించిన సరంజామం మొత్తం బండిలో పెట్టి వచ్చాడు సోమనాథుడు. అతన్ని చూసిన బాణోజుడు దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశాడు. సోమనాథుడు వచ్చి బాణోజుడికి ఎదురుగా నిలబడ్డాడు. అతని భుజం తడుముతూ, సోమనాథ, నిన్ను చూసిన మొదట్లో ఆకతాయి వాడివనుకున్నాను, కానీ ఆ తర్వాత నీలో ఎక్కువ క్రమశిక్షణని చూశాను. ఈ శిల్పకళ అనేది అందరికీ అంత త్వరగా అబ్బదు నాయనా. ఈ 6 మాసాల కాలంలో నీలోని ప్రతిభను అత్యున్నతంగా ఎదగడం గమనించాను. నువ్వు తరతరాల నుండి వస్తున్న ఈ శిల్పకళకి గొప్ప వారసుడివి అనిపిస్తుంది. శిల్పకళలో ఏ నైపుణ్యాన్నైనా ఇంకా మెరుగుపరుచుకో. ఈ ప్రకృతిలో ప్రకృతిగా నిలిచిపోతావు అని ఉద్రేకంగా చెప్పాడు బాణోజుడు. ఆయన మాటలు విన్న వెంటనే బాణోజుడి పాదాలు తాకి, ధన్యవాదాలు ఆచార్య అని కృతజ్ఞత తెలుపుతున్నట్లు చెప్పాడు సోమనాథుడు. శిల్పం చెక్కేటప్పుడు దానికి ఉండవలసిన కొలతలను గ్రహించాడు.
శిల్పాన్ని వాస్తవం అనిపించేలా సానపెట్టడము నీకు అభ్యాసం చేయకుండానే వచ్చాయి అని నాకు అర్థమయ్యింది. కానీ నువ్వు అభ్యాసం చేసి నేర్చుకోవలసింది ఒక్కటుంది సోమనాథ అని గుర్రపండి పైన నడుస్తూ చెప్పాడు బానోజుడు. ఆయన అలా అనగానే, చెప్పండి ఆచార్య, మీరు చెప్పినది అభ్యాసం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని వినయపూర్వకంగా అన్నాడు సోమనాథుడు తల నిలువుగా ఊపుతూ. నేను చెప్పింది ఎప్పటికీ గుర్తుపెట్టుకో సోమనాథ, ఇది నువ్వే కాదు కళాకారులందరూ గుర్తుంచుకోవలసింది, అభ్యాసం చేయవలసింది అని ఆపాడు బానోజుడు. ఈ విషయం ఏంటి అన్నట్లు ఆసక్తిగా బానోజుడి ముఖంలోకి చూశాడు సోమనాథుడు. కళాసేవలో బతికిన ఎవరైనా రాగద్వేషాలకు అతీతంగా ఉండకూడదు సోమనాథ. నువ్వు శిల్పకళని ఎంతగా అవపోసన పెట్టినా రాగద్వేషాలు నీకు అనుభవం కాకపోతే ఆ శిల్పంలో జీవం నిండిన పూర్ణత వ్యక్తం పడదు నాయన. ఇది అనుభవం మీద నువ్వే గ్రహిస్తావు అని చెప్పి సోమనాథుని వంక చూశాడు భానోచారుడు. సోమనాథుడు కనుబొమ్మలు ముడిచి చిత్రంగా చూశాడు. రాగద్వేషాలు లేకపోతే ప్రవల్లిక కోసం చింతపడను కదా. ఆమె శిల్పం కోసం ఆ రోజు ఏడ్చి ఏడ్చి కన్నీరై కరిగాను కదా అని అనుకున్నాడు. అలా అనుకోగానే ఆ సంఘటన తర్వాత గడిచిన ఈ 3 నెలల్లో అతను కళ్ళు చెమరించుకున్న విషయం, మనసు చెలించిన సందర్భం కానీ ఏవీ లేవు. అతనికి ఆ ఆలోచన కలిగింది. సోమనాథుని ఆలోచన చదివినవాడలా, కళాకారుల మనసులో ఎప్పుడూ ఉద్రేగాలు తడి ఉండాలి నాయనా. మన పరిసరాల్లో ఏం జరిగినా అది మన మనసుల్ని కదిలించాలి, కరిగించాలి. అలాగే మన మనసులో కూడా ఎప్పటికీ చెక్కు చెదరకూడదు. నీలో ఉన్న శక్తి సామాన్యమైనది కాదు నాయనా. దానిలో మనోభావాల్ని కూడా జోడించు. నీ కళకి నీకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చెయ్యి. అది నీకు తోడై వస్తుంది. ఈ ముసలి జీవితంలో ఇంకా ప్రాణం నిలబడి ఉంటే ఈ శిల్పాలయం పూర్తి అయిన తర్వాత వస్తాను. అందులో నువ్వు సృష్టించిన శిల్ప విన్యాసాల్ని చూస్తాను అని ఒకంత గర్వంతో కూడిన భావోద్వేగంతో బరువుగా ఊపిరి తీసుకుంటూ చెప్పాడు ఆయన. బౌనాజాచార్యుడు చెప్పిన విషయాలని అక్షరం అక్షరం తన మనసుకి ఎక్కించుకున్నాడు సోమనాథుడు. ఆయనకి బదులిస్తూ, తప్పకుండా మీ ఆశీర్వాదంతో నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ఆచార్య అని వినయంగా మనస్ఫూర్తిగా అన్నాడు. బానోజుడు శిల్పులందరి దగ్గర వీడుకోలు తీసుకొని బండి ఎక్కాడు. ఆయన వెంట మిగిలిన వాళ్ళు కూడా అడుగులు కదిపారు. రాఘవాచారి ఆయనకి జాగ్రత్తలు చెబుతుంటే అతని తల మీద చెయ్యి వేసి దీవిస్తూ, మీ ఆతిథ్యంలో ఈ 6 మాసాల కాలం 6 క్షణాల్లా గడిచిపోయింది రాఘవాచార్య. మేము వచ్చిన ప్రయోజనం నెరవేరింది. మీ జిజ్ఞాస, మీ శిల్పుల పనితనానికి చాలా ముచ్చటనిపిస్తుంది. చిన్నవాడివైనా నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. మీ మహారాజు దర్శనం మా ఆలోచన విధానంలో కొంత మార్పుని, ఈ శిల్ప భంగిమల విధానం పైన తర్కించుకునే తత్వాన్ని కలిగించింది. అందుకు మేము మీకు, మీ ప్రభువులకు రుణపడి ఉంటాం అని ఆనందంగా చెప్పాడు పంతులు. రాఘవాచారి చిరునవ్వు నవ్వుతూ వారందరికీ చేతులు జోడించాడు. గురువుగారికి అనుసరిస్తూ అక్కడున్న శిల్పులందరూ వెళ్ళిపోతున్న ఆచార్యులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు. బానోజుడు గుర్రపు బండి నుండి వెనుతిరిగి చూశాడు. ఆ బండి వెనక నిలబడ్డ సోమనాథుడిలో చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కనిపించింది ఆయనకి. దానికి ఒక్క క్షణం మైమరుపుగా చూశాడు. సోమనాథుడి వయసులో ఉన్నప్పుడు ఆయన కూడా ఇంతే ఆత్మవిశ్వాసంతో, ఇంతే గుండెబలంతో ఉన్నట్లు తలుపుకు తెచ్చుకొని సంతృప్తిగా తలాడించాడు. గుర్రపు పండ్లు ముందుకు ఉరికాయి. కనుమరుగు అయ్యే వరకు అక్కడే నిలబడ్డారు శిల్పాశ్రమంలోని వాళ్ళందరూ. గర్భవతిగా ఉన్న ప్రవల్లికకు నెలలు నిండుతూ ఉన్నవి. అయితే రాఘవాచారి శిల్పాశ్రమ పనుల్లో నిండా మునిగి ఉండడంతో కూతురిని ప్రసవానికి తనింటికి తీసుకురావడం కోసం ప్రవల్లిక తల్లి సుమిత్ర ఒక్కటే కలెంచర్ కోటకి వెళ్లాల్సి వచ్చింది. రాజ్య పరిరక్షణలో తలమునకలై ఉన్న దేవదత్తికి ప్రవల్లిక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి, ఆమె మనసు మురిపించేలా అతని చెంత ఉండడానికి తగిన సమయం, అవకాశము ఉండడం లేదు. అందుకే
ప్రవల్లిక కోటలో కంటే చందనపుర వాటికలో ఆమె పుట్టింట్లో ఉండడమే ఆమె ఆరోగ్యానికి చాలా మంచిది అనుకున్నాడు. భర్త సహచర్యం మరికొన్ని రోజులు కావాలనిపిస్తున్నా రక్షణ శాఖ మంత్రిగా అతని బాధ్యతలు తెలుసు గనక తల్లి వెంట పుట్టింటికి వెళ్ళడానికి దేవదత్ మాటకి అడ్డు చెప్పలేకపోయింది ప్రవల్లిక. కానీ వెళ్లే ముందు తన మనసులోని సందేహాన్ని అడగాలా వద్దా అని భర్తని చూస్తూ ఆలోచనలో పడిపోయింది. మౌనంగా ఉన్న ప్రవల్లికలోని సందిగ్ధాన్ని కనిపెట్టాడు దేవదత్. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఏంటి ప్రవల్లి, నీవు ఏమైనా అడగాలనుకుంటున్నావా అని ప్రేమగా అడిగాడు. భర్త అలా అడగడంతో అతని చేతిని 2 చేతుల మధ్య బిగించి పట్టుకొని, ఏమండి, మిమ్మల్నో మాట అడగాలా అని మెల్లిగా అడిగింది ప్రవల్లిక. అడుగు, మనిద్దరి మధ్య సందేహాలెందుకు అని మెల్లగా నవ్వాడు దేవదత్. అడిగిన తర్వాత మీరు మనసులో పెట్టుకోకూడదు అని సందేహిస్తూనే అడిగింది ఆమె. ఏం పెట్టుకోన్లే, అడుగు, ఏంటి అని భరోసా ఇస్తున్నట్లు అన్నాడు దేవదత్. అతనలా అనడంతో ధైర్యం తెచ్చుకున్న ప్రవల్లిక, మరీ మీ అమ్మగారింట్లో నా రూపాన్ని చెక్కిన శిల్పం ఉంది కదా, అది ఎక్కడిది అని తడిబడుతూ మనసులోని బాటని అడిగేసింది ప్రవల్లిక. ఆమె అడిగిన ప్రశ్నకు ఖిన్నుడయ్యాడు దేవదత్.